ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుంచి 46వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య సంబంధమైన ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నారు కదండి. ఉపమానం అనగా పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోలుస్తూ చెప్పడమే ఉపమానం. పరలోక రాజ్యం గురించి ప్రభు చెప్తున్నారు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావా వెళ్ళవా అది ఈ లోకంలోనే నిర్ణయింపబడుతుంది. యేసుప్రభు వారు చెప్తున్న ఈ ఉపమానంలో ఒక మంచి వర్తకుడు కనబడతా ఉన్నాడు. ఈ వర్తకుడు మంచి ముత్యాల గురించి వెతుకుతా ఉన్నాడు. ఒక అమూల్యమైన ముత్యం అతనికి కనబడింది. ఆ ముత్యాన్ని కొనడానికి తనకున్నదంతా కూడా అమ్మి ఆ ముత్యాన్ని కొంటా ఉన్నాడు. ఎవరు ఆ ముత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. దేవుని రాజ్యమే, పరలోక రాజ్యమే. ఆ రాజ్యానికి ఎలా వెళ్తావు? యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆమేన్ కదండి. మరి యేసుక్రీస్తు నువ్వు కనుగొన్నావా? క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే పరలోకానికి వెళ్తావు, నిత్య జీవానికి వెళ్తావు. మరి ఈ లోకంలో చాలామంది వెతుకుతున్నారు కదండి. ఏ మార్గం గుండా వెళ్తే నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవానికి ఎలా వెళ్తాను, మోక్షానికి వెళ్ళాల్సిన మార్గం ఏంది, నా పాపములు ఎలా కడగబడతాయి? నీ పాపములు కడగబడాలన్నా, నీవు నిత్య జీవానికి చేరుకోవాలన్నా ఏకైక మార్గము యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన ఇచ్చే రక్షణను తీసుకో, అమూల్యమైన ఆ ముత్యమును పొందుకో, నీ హృదయంలో ప్రభువుని చేర్చుకో, నిత్య జీవానికి నీవు వెళ్తావు. ఆ నిరీక్షణ నీలో ఉంటుంది. ఈ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పొట్టి జక్కయ్య మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. ఆయన బహుధనవంతుడు, కానీ ఆ ధనాన్నంతా పేదలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎవరికైతే అన్యాయంగా నేను చేసినానో వారికి ధనాన్ని ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు మనం ఏమి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాము? ఏమి త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాము? క్రీస్తు కోసం ముందడుగు వేయడానికి ఇష్టపడుతున్నామా? ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నామా? నిత్య జీవం గురించిన నిరీక్షణ నీలో ఉందా? పరలోకానికి నువ్వు వెళ్తావా కదండి. మరి ఆ నిరీక్షణ నీకు లేకుంటే నేడే క్రీస్తుని హృదయంలో చేర్చుకో, ఆయన మార్గంలో నడుచుకో. పొట్టి జక్కయ్య వలె నీ పాపాలన్నీ ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. ఎవరికైతే అన్యాయం చేసినావో వారికి అది తిరిగి ఇచ్చేసేయి. ప్రభు మార్గంలో నడుచుకో, నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు తెలియజేయండి. మాకు ఫోన్ చేసి కూడా మీరు తెలియజేయచ్చు, లేదా కామెంట్ రూపంలో కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. గాడ్ బ్లెస్ యూ.